రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. సో మనం వైటీ సెషన్ మాట్లాడుకుంటున్నాం. 10 వర్డ్ ప్రాబ్లమ్స్, అలాగే 1 సెట్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్, 2 పజిల్స్, అలాగే 1 మిస్లీనియస్ క్వశ్చన్స్ చెప్తున్నాను. రైట్, అలాగే ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అనుకుంటే కనుక ఎంఎస్ఆర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యూ విల్ గెట్ దీస్ 4 వీడియోస్ కరెంట్లీ రన్నింగ్ ఇన్ ద ప్రిలిమ్స్ బ్యాచ్లో మనం ప్రజెంట్ రన్ చేస్తున్న బ్యాచ్. రైట్, ఎస్. మెయిన్స్ సెక్షన్ కోసం ప్రిపేర్ అవుతుంటే కనుక టార్గెట్ మెయిన్స్ సపరేట్ బ్యాచ్ ఉంటుందండి. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఎస్ ఆల్రెడీ లైవ్ ఎంతో కొంత పార్ట్ చూసేసి వీడియో సెషన్లోకి వచ్చుంటారు. రైట్, సో వీడియో కంటిన్యూ చేసుకుందాం. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. A man has 1200 liters bottles of juice. Very good. 12,000 liter bottles of juice, each filled with up to the brim. Very good. 12,000 liter bottles unnayita. Liter bottles. Very good. Bottle A contains a 35% sugar, while bottle B contains 90% sugar. Some juice is thrown away from bottle A and same quantity is replaced from bottle B. Very good. If the percentage of sugar left in bottle A is, very good. A లో ఇనీషియల్గా 35 ఉంది, 35% షుగర్ సొల్యూషన్. బీలో ఇనీషియల్గా 19% షుగర్ సొల్యూషన్. కొంత తీసేసి రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మిక్స్చర్లో నాకు 23% సొల్యూషన్ ఉంది. రైట్, ఎస్. సింపుల్ ఎలిగేషన్ మాట్లాడేసుకుందాం. 35, 19 ఓవరాల్గా మిక్స్ చేసిన తర్వాత 23 త్రో చేసేసాను కదా, బయటికి వెళ్ళిపోయింది కదా. కొంత 35%లో కూడా కొంత బయటికి వెళ్ళాలి కదా. లేదండి, మీకు ఒక టోటల్ క్వాంటిటీలో ఎంతైతే పర్సంటేజ్లు మెయింటైన్ అవుతాయో, ఏ రేషియోలో అయితే ఈ టోటల్ మిల్క్, వాటరు, షుగరు, సిరప్ ఏదైతే రేషియోలో ఉంటాయో తీసేసిన దానిలో నుంచి కొంత తీసేస్తే దీనిలో కూడా సేమ్ అదే రేషియో ఉంటుంది. రిమైనింగ్ ఇక్కడ ఎంతైతే ఉంటుందో సేమ్ అదే రేషియో అయితే మెయింటైన్ అవుతుంది. రైట్, ఎస్. క్వాంటిటీ లెఫ్ట్ ఆల్సో there would be same quantity, same రైట్ పర్సంటేజెస్లో ఎలాంటి చేంజెస్ రావండి. రైట్, ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ 4, ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ 12. సో రేషియో ఈజ్ 1:3. 1:3 రేషియోలో మిక్స్ చేస్తే గనక నాకు రైట్, ఎస్. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ రిమూవ్డ్ ఫ్రమ్ బాటిల్ బి. బాటిల్ బిలో నుంచి ఎంత రిమూవ్ చేశారు అని మాట్లాడమంటున్నారు. బాటిల్ బిలో నుంచి 3 పార్ట్స్ తీసుకున్నారు, బాటిల్ ఏలో నుంచి 1 పార్ట్ తీసుకున్నారు. రైట్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈజ్ 12,000. సో బిలో రిమూవ్ చేసిన వాల్యూ ఈజ్ 3 parts out of total 4. Total 4 is 1200. 900 liters is my final answer for this question. 900 liters is my final answer question. Option C is the correct answer. Option C is the correct answer for this question. Very good. Next question. Abhishek and Kushal can do some work in 24 days. Very good. 24 days lo oka work ni complete cheyagalata. Kushal and Raj can do the same work in, very good, while Abhishek and Raj, very good. Abhishek, Kushal, Raj ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. అభిషేక్ అండ్ కుషాల్ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. అలాగే కుషల్ అండ్ రాజ్ కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days. అభిషేక్ అండ్ రాజ్ కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. వెరీ గుడ్. 72 is the LCM, correct. 24 3 times, 36 2 times, 18 4 times. Very good. Find the time taken by the least efficient worker. Very good. Double the efficiency of AKR is, right, 4 plus 2 6, 6 plus 3 9.
వెరీ గుడ్. సో దట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కావాలి అంటే 4.5 మైనస్ కే అండ్ ఆర్ టుగెదర్ ఎఫిషియన్సీ మాట్లాడేస్తా 2.5. ఎఫిషియన్సీ ఆఫ్ కే కావాలి అంటే ఏ అండ్ ఆర్ 4.5లో నుంచి 4 సబ్స్ట్రాక్ట్ చేస్తే 0.5. ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్ కావాలి అంటే టోటల్ ఎఫిషియన్సీ 4.5. ఈ 4.5 ఎక్కడి నుంచి వచ్చింది? డబల్ ద ఎఫిషియన్సీ 9 యూనిట్స్ అంటే సింగిల్ ఎఫిషియన్సీ ఈజ్ దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 4.5. కరెక్ట్? ఎస్. ఏ అండ్ కే 3ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 1.5. వెరీ గుడ్. మొత్తం అన్నిటిని యాడ్ చేస్తే 4.5 వచ్చిందా? చూడండి, 3 plus 4.5. Least efficient person is this person. Very good. Time taken by least efficient person. Total 72 units upon 1 by 2. 144 days. 144 days is my final answer for this question. Option D is the correct answer for this question. Done. Very good. Very simple question. Done. Next. A and B together started a business with A contributing 60% of the initial capital. Super. 6 months later, they raised another round of capital where B contributed 60% of the capital. Very good. 6 months later, they raised another round of capital where B contributed 60% of the capital. Very good. Very good. Next. At the end of the year, the profits were distributed in the ratio. Super. The total profit in the total capital invested in the business is 40,000. Total capital is 40,000. Very good. Very good. Next, find the sum invested by B in the second. Okay. Second round. 6 months later kada ante 6 months 6 months. First round, second round. Very good. Very good. Now first round, second round. ఫస్ట్ రౌండ్లో టోటల్ 10A ఇన్వెస్ట్ చేశారు అనుకుంటున్నా. సెకండ్ రౌండ్లో టోటల్ 10B ఇన్వెస్ట్ చేశారు అనుకుంటున్నా. ఏ కాంట్రిబ్యూటింగ్ 60% ఆఫ్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. రైట్? ఎస్. సో 6A ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, ఇన్ ద సెకండ్ రౌండ్, సో ఫస్ట్ రౌండ్లో ఏ కాంట్రిబ్యూట్ చేసింది 6A, B కాంట్రిబ్యూట్ చేసింది 4A. వెరీ గుడ్. సెకండ్ రౌండ్లో ఏ కాంట్రిబ్యూట్ చేసింది 6B, B కాంట్రిబ్యూట్ చేసింది 4B, 40%, 60%. వెరీ గుడ్. వెరీ గుడ్. డన్. ఎస్. దే రైజ్డ్ అనదర్ రౌండ్. ఏం చెప్తున్నారు? దే రైజ్డ్ అంటే ఈ 6A అనేది కంప్లీట్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, విచ్ మీన్స్ 12A ప్లస్ 4B ఫర్ నెక్స్ట్ హాఫ్. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్లో 4A, దాన్ని డబల్ చేస్తే 8A. 2 రౌండ్లకి 8A ఇన్వెస్ట్ చేశాడు. సెకండ్ రౌండ్లో మాత్రం 6B ఇన్వెస్ట్ చేశాడు. ఎస్. ఈ పాయింట్ ఒక్కసారి మళ్ళీ మాట్లాడుకుందాం. దే రైజ్డ్ దేర్ క్యాపిటల్స్ అంటే ఆల్రెడీ ఇనీషియల్గా కొంత ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్ చేసిన దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్. రైట్? ఇది కంప్లీట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్. ఇది మాత్రం ఓన్లీ సెకండ్ హాఫ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్. రైట్? అంటే A to B is in the ratio 12A plus 4B, 8A plus 6B. Now this ratio is 4:3. 4:3. 4 గనక క్యాన్సిల్ చేస్తే 4 1 time, 4 3 times. Very good. Very good. 9A plus 3B is equal to 8A plus 6B. A is 3B. A is 3B. Very good. Which means 30B. This is 10B. Total 40B.
right? Total investment, total capital invested in the business is, right, 40B. 40B value 40,000. Very good. అడిగింది ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్లో ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ 6B. వెరీ గుడ్. 40 పక్కన 000, 6 పక్కన 000. వెరీ గుడ్. ఆప్షన్ ఏ is the correct answer for this question. Super. Very good. Next. Two trains take 10 seconds to cross each other while traveling in opposite directions on parallel tracks. Very good. Opposite directions లో క్రాస్ అవుతుంటే గనక అవి రెండు 10 seconds లో క్రాస్ అయిపోతాయిట. The faster train is 250 meter long and it takes 10 seconds. సో ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ తెలుస్తుందేమో. ఫాస్టర్ ట్రైన్ స్పీడ్, ఓకే, ట్రైన్ ఏ ట్రైన్ బి అనుకుందాం. ట్రైన్ ఏస్ స్పీడ్ ఈజ్, ఫాస్టర్ ట్రైన్ని నేను ఏ అంటున్నాను. faster train is A, slower train is B. Slower train is B, right? Yes. Yes, స్పీడ్ వచ్చేస్తుంది నాకు 250 మీటర్ క్రాస్ చేయడానికి 10 seconds టైం పడుతుంది, విచ్ ఈజ్ 25 మీటర్ పర్ సెకండ్. If the speed of a slower train is 18 kmph less than the faster train, very good. అంటే 18 kmph అంటే 18 into 5/18, 5 meter per second less. Very good. 5 meter per second less. Done. 5 meter per second less. అంటే B's speed is 20 meter per second. 20 meter per second. If they are crossing in train A length plus train B length is, right, then find the difference between their okay, difference between their lengths మాట్లాడమంటున్నారు. ఓకే, డన్. ట్రైన్ ఏ లెంగ్త్ ప్లస్ ట్రైన్ బి లెంగ్త్. ట్రైన్ ఏ లెంగ్త్ నాకు ఆల్రెడీ తెలుసు 250 మీటర్స్. ట్రైన్ బి లెంగ్త్ మాట్లాడితే ట్రైన్ బి లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే 45 మీటర్ పర్ సెకండ్, 45 మీటర్ పర్ సెకండ్, అలా 10 seconds ట్రావెల్ చేస్తున్నాయి. 450, 200 మీటర్స్, 200 మీటర్స్. వెరీ గుడ్. ట్రైన్ ఏ లెంగ్త్ ఈజ్ 250, ట్రైన్ బి లెంగ్త్ ఈజ్ 200. రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈజ్ 50 meters. Required difference is 50 meters. Very good. Option B is the correct answer for this question. Super. Super. Very good. Next question. 5 years ago from now, the age of A and B were in the ratio. 5 years hence from now, C will be half the age of, if the sum of present ages of A and C. Very good. Then find the difference between. Very good. Very good. Oldest and youngest of all the 3 persons. Very good. 5 years ago రేషియో మాట్లాడుతున్నారు అంటే ప్రజెంట్కి వచ్చేటప్పటికల్లా ఆ 5ని ముందరికి తీసుకొని వస్తున్నా. B is 8A plus 5. Right. 5 years hence, the age of C will be half the age of B. Very good. So B's age, right, 2A అనుకుంటే ఆ టైం పీరియడ్లో 5 years తర్వాత దాన్ని 5 years వెనక్కి తీసుకొస్తున్నా. 2B, సెకండ్ రేషియో కాబట్టి 2B, రైట్. వెరీ గుడ్. 5 years తర్వాత హాఫ్ అంటే ప్రజెంట్ B minus 5. వెరీ గుడ్. 5 years తర్వాత B to C is in the ratio 2:1. ప్రజెంట్కి తీసుకొని వస్తున్నాను అంటే 5 years తర్వాత వాళ్ళిద్దరు 2B, C is B. ఇప్పుడు ప్రజెంట్కి తీసుకొని రావాలి అంటే సబ్స్ట్రాక్ట్ చేశారు, రైట్. ఎస్. సమ్ ఆఫ్ పర్సంటేజెస్ ఆఫ్ ఏ అండ్ సి 5A ప్లస్ B ఈజ్ 50 years. అలాగే 8A, ఇవి రెండు ఈక్వల్, కరెక్ట్. 8A ప్లస్ 5 ఈజ్ 2B minus 5. వెరీ గుడ్. 2B minus 8A is 10. Very good.
2b minus 8a is 10, correct? Yes, b minus 4a is 5. వెరీ గుడ్, వెరీ గుడ్. దీనిలో నుంచి ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి సెకండ్ ఈక్వేషన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 1 minus 2 కనుక చేస్తే నేను బీబీ గెట్స్ క్యాన్సిల్డ్ 5, 9a ఈజ్ 45, ఏ వాల్యూ 5, ఏ ఈజ్ 5. ఏ గనక 5 అయితే బి వాల్యూ 25, ఏ గనక 5 అయితే బి వాల్యూ 25. వెరీ గుడ్, వెరీ గుడ్. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ present age of A is 5a plus 5 25 plus 5 30 years. Very good, very good. Present age of B is 2b minus 5, b value 25 50 minus 5 45. C's age is b minus 5 20 years. Very good. Find the difference between oldest person and youngest person. Very good. Required difference is 45 minus 20 15 years. 45 minus 20 15 years is my final answer. Or 25, sorry, 25 years is my final answer for this question. Very good. Option E is the correct answer for this question. Super. Required difference is right. Yes. Very good, very good. Next question. So this is based on data interpretation. Okay, okay, done. The given table shows the total number of cars. Okay, done, done. Each car was either of Honda, right? Find the missing data and questions based on it. మిస్సింగ్ డేటా అని మాట్లాడుతున్నారు. ఇదంతా యాడ్ చేస్తే 7D. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ హోండా కార్స్, సుజుకి, ఆడి, టాటా, 4 టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, వాటన్నిటి టోటల్. వెరీ గుడ్. 4a ప్లస్ 5b ప్లస్ 4a ప్లస్, ఓకే, 3 ఈక్వేషన్లు రాసుకోవాలేమో. ఏబిసిడి మొత్తం టోటల్ 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది, సి ఒకటి ఉంది, డి ఒకటి ఉంది. ఏబిసిడి అనే 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నాకు టోటల్ 4 డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తాయి, రైట్? ఎస్. 64 ప్లస్ 88 డన్. ఇక్కడ వచ్చేసి ఒక 12 యాడ్ చేస్తే సరిపోతుందేమో 100 అవడానికి. 12 యాడ్ చేస్తే ఇక్కడ ఒక 52, కరెక్ట్? 100 152 ప్లస్ 8a ప్లస్ 3b ఈజ్ 7d. వెరీ గుడ్. ఇది 2021. 2022లో కనుక అబ్జర్వ్ చేస్తే నాకు రైట్ 4a, ఇది వచ్చేసి 56 64 60 60 120 120 ప్లస్ 4a ప్లస్ 5b. 4a ఈజ్ 10b ప్లస్ 5b గెట్స్ క్యాన్సిల్, రైట్? ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 15bని 10b అని రాసేసా. అదే 23లో కనుక అబ్జర్వ్ చేస్తే 23 3b ప్లస్ c 32 40. ఓకే, 32 అండ్ 40 72. ఇక్కడ డిఫరెంట్ ఏ ఉంది, రైట్? 3b ప్లస్ 9 10c. దిస్ ఈజ్ 20a. వెరీ గుడ్. 24లో కనుక అబ్జర్వ్ చేస్తే 24లో డన్. 5b 56 ప్లస్ 80, రైట్? 136 136 ప్లస్ 4b
10C is 280. 4B plus 10C is right 280 ఉంది కదా. ఈ 136ని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే 140 సబ్స్ట్రాక్ట్ చేస్తే 140 144. బి ప్లస్ 2B ప్లస్ అక్కడ వచ్చేసి 10 ఉంది. ఓకే 2B plus 5C is 2B plus 5C is 2 క్యాన్సిల్ చేస్తే 72. ఇక్కడ నుంచి కూడా నేను 2 క్యాన్సిల్ చేసుకొని రాసుకోవచ్చేమో. రైట్ 2A 5B minus 2A is 60. Very good. Very good. B and C, BAC. Very good. Very good. ఇక్కడ నుంచి నాకు 2A is equal to 5B minus 60 మాట్లాడచ్చు కదా. 20A ఉంది. 20A is 50B minus 600. కరెక్ట్. ఎస్, ఈ టోటల్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 72 plus 3B plus 10C is 20A అంటే 50B minus 600. కరెక్ట్. ఎస్, ఈ రెండు ఇటువైపు 47B minus 10C $672. వెరీ గుడ్. బి అండ్ సిలో ఇంకో ఈక్వేషన్ ఏదో ఉంది. రైట్ 2B plus 5C is 72. 2B plus 5C is 72. కరెక్ట్. 2B plus 5C is 72. దాన్ని డబల్ చేసుకొని రాసుకుందాం. 4B plus 10C is 72. వెరీ గుడ్. ఇక్కడికి 51 అయిపోతుందా. 51B is 600 plus 144 744. B is 50 కదా. 51 time 50. 51 1 time 51. వెరీ గుడ్. నెక్స్ట్ 51 అయిపోతే రిమైనింగ్ డిఫరెన్స్ ఈజ్ 23. 234 క్యాన్సిల్ అవ్వట్లా. 4B plus 10C. 4B plus 10C is 144. దీన్ని డబల్ చేసాం కానీ అటువైపు దాన్ని డబల్ చేయాల. సారీ. డన్. దిస్ ఈజ్ 144. సో టోటల్ వాల్యూ ఈజ్ 816. కరెక్ట్. 816. సో B is getting as 16. Very good. Very good. Now 5C is 72 minus 32. 2B కదా. రైట్. 5C is 70 minus 32. C value is 8. C value is 8. వెరీ గుడ్. B 16. మొత్తం అన్ని వాల్యూస్ కట్ అయిపోతాయి. ఇంకా ABCలు వచ్చాయి కాబట్టి రైట్. డన్. నెక్స్ట్ BC is equal to 20A. ఇక్కడ నుంచి ఓకే 2A is equal to 5B minus 60. 2A is 5B minus 60. వెరీ గుడ్. 2A వాల్యూ 80 minus 60 20. A వాల్యూ 10. A is 10. వెరీ గుడ్. నెక్స్ట్ ఏ అయిపోయింది. D వాల్యూ వచ్చేస్తుంది. ABలు ఉన్నాయి. D వాల్యూ వచ్చేస్తుంది. వెరీ గుడ్. 152 plus 152 plus 8A plus 3B.
is 7D. Very good, very good. 152 7D వాల్యూ వచ్చేసి నాకు 152 ప్లస్ 80 ప్లస్ రైట్ 316 టైమ్స్ 16 3 times 48. So total 280. This total 280. D value 40. D is a 40. Super. Done. Yes. మొత్తం వాల్యూస్ అన్నీ ఇప్పుడు రాసేసుకుందాం. 64 8A 80. Very good. Next. 3B 48 88. 7D 70 280. Very good, very good. Now 4A 4 10 times 40. Super. Next 56 64 56 64. Very good. 5B 5 times that of 80. Next 15B 160 plus 80 240. Correct? Yes. Very good. Next 3B plus C. 3B వచ్చేసి 48 48 plus 8 56. Very good. Next 32 9C 9 8 times 72. 40 20A 40 20A అంటే 200. Very good. Next 56 4B plus C 4B plus C 4 times that of B 72 plus 8 80. 4B plus C 32 64 కదా 64 plus 8 72. Very good. Next 89C 80 98 times. Very good. Total వచ్చేసి నాకు 280. Very good, very good. Now totals 216 240. 6D plus 3C 6D 6 4 times 24 plus 3C 3C correct 3 8 times 24 264. Very good, very good. Now 80 80 160 160 40 200 270 280. Correct? Yes. అదే 2. Very good. Total 1000. Super. సో టేబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా క్వశ్చన్స్ అనేవి సింపుల్ క్వశ్చన్స్ అయిపోతాయి. రైట్? ఎస్ ఎస్. 5A ప్లస్ 3B ఏ వాల్యూ ఎంత? 10 16 3 times 48 50 plus 48 minus 2C 8 2 times 16 minus D value ఎంత? 40. Very good. 56 this value is అంటే 6 subtract చేయాలి 48 లో నుంచి. 42 is my final answer. Option C is the correct answer for this question. Done? Yes. Yes. Very good. Next question. Find the difference between number of Honda and Tata cars sold in 2022. 2022లో హోండా అలాగే టాటా డిఫరెన్స్ కావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. During which year of the following total number of cars was lowest? Which year total number is lowest? Very good. 2023. Option D. Super. Next. Average Suzuki cars 21 to 24 240 upon 4. Suzuki cars 21 to
24 average, correct? Yes. టూ కాదు ఇక్కడ ఉన్నది అండ్, వెరీ గుడ్. 80 72 72 మినిమం అనుకుంటే 8 డిఫరెన్స్, దాన్ని రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, రైట్. 4 యాడ్ చేస్తే 76 ఈజ్ మై ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్, the commission earned on selling an Audi car of a particular year was defined by 1000 into total number of Audi cars sold. Total commission. Very good, very good. Simple question. అయిపోయింది అసలు, ఏం లేదు. ఆడి కారు 2023, ఆడి 2023 72 పక్కన 000. ఆప్షన్ ఈ. వెరీ గుడ్, వెరీ గుడ్. సింపుల్ క్వశ్చన్స్. ఒకసారి డేటా కట్ అయితే టక్మని కట్ అయిపోయినాయి మొత్తం క్వశ్చన్స్, రైట్. ఎస్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. A man invested certain sum at simple interest of 20% for 3 years, and his friend invested same sum at compound interest of 20% for 3 years. Very good, very good. If the difference between the interest earned 20% 3 years simple interest or 20% 3 years compound interest, very good, very good. 60%, the simple interest is 60%, compound interest is 12 cube 1728, 72.8%, right. Difference is 12.8. 12.8% is given as 9600. very good. నాకు కావాల్సింది టోటల్ 100%, 128. వెరీ గుడ్. 12 8 times 96. 7 టైమ్స్లోకి వెళ్తే 128. 7 times 7 8 times 50. 7 2 times 14. very good. 896. very good. 7 times 896 అంటే రిమైనింగ్ వాల్యూ 10. రైట్, రైట్. ఇక్కడ 960 ఉంది, 896, 64 is the difference. very good. దీనిలో హాఫ్ అంటే 750 times. very good. 75000 is the final answer for this question. very good, very good. Option B is the correct answer for this question. super. done. right. The market price of an article is 200% more than its cost price. very good. If the article sold for rupees after 2 successive discounts, find the value of P if the profit earned is, right, right. very good, very good. 116% profit. super. Cost price, selling price, market price. కాస్ట్ ప్రైస్ 100A అనుకుంటే ప్రాఫిట్ 116% అంటే 216A. 200% మోర్ అంటే, రైట్, ఎస్, వెరీ గుడ్. 300A. వెరీ గుడ్. సోల్డ్ ఫర్ ఆర్టికల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P. డన్. ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ఎంత decrement value, which is 84A.
వెరీ గుడ్. ఆప్షన్ వెరిఫై చేద్దామా? 10 తీసుకొని చేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే సింపుల్గా కట్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ 300A, 300A నుంచి 10% సబ్స్ట్రాక్ట్ చేస్తే 30A, ఫస్ట్ డిస్కౌంట్. వెరీ గుడ్. 30A సబ్స్ట్రాక్ట్ చేస్తే 270A. అక్కడ నుంచి 20% విచ్ ఈజ్ 54. 20 + 50, 30 + 54, 84 అయిపోయినట్టుంది. 216A. రైట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. P value is at 10%. 10. Very good. Done. Next one, data sufficiency question. Next one is data sufficiency. Super. 4,000 was divided among the share of B is 6,000 more than. Find the share of C. Share of C is right 3,900 more than. Very good, very good. A plus B plus C is given as 4500. అలాగే నెక్స్ట్ B is more than B minus A is given as 600. ఇది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే B ప్లస్లో షేర్ ఆఫ్ C ఈజ్, C's షేర్ ఈజ్ 3900 minus 2A. B ప్లేస్లో ఏ రాసేసుకోవచ్చు, రైట్. B ఈజ్ ఈక్వల్ టు 600 ప్లస్ A. C ప్లేస్లో కూడా ఏ రాసుకోవచ్చు. మూడింటిని తీసుకొని వెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే twice the share of A. Very good. Share of C is divided among 3 friends. A ప్లేస్లో A, B ప్లేస్లో 600 ప్లస్ A, C ప్లేస్లో 3900 minus 2A, which is 4500. వెరీ గుడ్. ఇక్కడ 4500 ఏలు మొత్తం అన్ని క్యాన్సిల్. సో విత్ ఓన్లీ 1 I cannot find the answer. రైట్. మొత్తం ఏలన్నీ ఆర్ గెటింగ్ క్యాన్సిల్డ్. రైట్. ఎస్. హలో. డన్. ఎస్, ఏలన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. విత్ ఓన్లీ 1 I cannot find the answer. సూపర్. షేర్ ఆఫ్ A and C are in the ratio. సూపర్, వెరీ గుడ్. 4 parts plus 600 plus 5 parts. This is a 4500. Single equation, single variable, I can find the answer. Very good. With only 2 I can find the answer. Option B is the correct answer for this question. Super, very good. Next, the incomes of A and B are in the ratio while the savings of A and B. Very good, very good. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏ అండ్ బి. వాళ్ళ రేషియో ఆఫ్ ఇన్కమ్ ఇచ్చారు, వాళ్ళ రేషియో ఆఫ్ సేవింగ్స్ ఇచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏ అండ్ బి రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఈజ్ 3A 5B. అలాగే రేషియో ఆఫ్ సేవింగ్స్ ఈజ్ 3A 5A, B 3B. Total savings of A and B together is, find the total expenses మాట్లాడమంటున్నారు. 3A minus B, 5A minus 3B. వెరీ గుడ్, వెరీ గుడ్. A and B టోటల్ వాల్యూస్ కావాలి. టోటల్ సేవింగ్స్ ఈజ్ రైట్ 4B ఈజ్ గివెన్ యాజ్ 20,000. ఇక్కడ నుంచి నాకు B వాల్యూ వస్తుంది కానీ ఏ వాల్యూ లేదు. B వాల్యూ 5,000, ఏ వాల్యూ లేదు కాబట్టి విత్ ఓన్లీ 1 I cannot find the answer. Difference between B's income of B and savings of A. 5A minus B is 20,000. 5A minus B is 20,000.
With only 2 also I cannot find the answer. Single variable, right? This is a statement 1, this is a statement 2. రెండు వేరియబుల్ ఉన్నాయి, సింగిల్ ఈక్వేషనే ఉంది. విత్ ఓన్లీ 2 ఐ కెనాట్ ఫైండ్ ద ఆన్సర్. అదే రెండింటిని జాయిన్ చేస్తే బీని తీసుకొని వచ్చి ఇక్కడ పడేయచ్చు. అప్పుడు ఏ వాల్యూ వచ్చేసి నాకు 5000. ఏ బీల్ రెండు వచ్చాయి కాబట్టి రెండింటిని క్లబ్ చేస్తే రైట్ ఐ కెన్ ఫైండ్ ద ఆన్సర్. బోత్ టుగెదర్ ఆర్ is necessary to answer the question. Option E is the correct answer for this question. Done. Very good. Next question. Okay. An article is sold after allowing successive discounts. If the market price of the article, then find the selling price. Super. Super. Done. First of all, 15% subtract చేద్దాం. 600 దగ్గర నుంచి 15%. 15 6 times 90 subtract చేస్తే రైట్ విచ్ ఈజ్ 510. అక్కడ నుంచి 20% సబ్స్ట్రాక్ట్ చేయాలి విచ్ ఈజ్ 102. 100 సబ్స్ట్రాక్ట్ చేస్తే 410, 408. వెరీ గుడ్. 408. Q1 is 408. Super. Next, Q2. A sum is divided if the maximum difference between amounts received by any two people is, maximum difference ante 6 parts. Maximum difference ante 6 parts. 6 parts is given as 96. Very good. 6 13 times, sorry, 6 times 36, 16, 6 times 96. Very good. Find the total sum. Total sum is 25 parts. 25 4 times 100, 100 4 times 400, 400 is the total sum. Very good. Q1 is greater than Q2. Option A is the correct answer for this question. Done. Option A is the correct answer for this question. Very good. Done. Yes. Yes. Very good. సో ఇక్కడతో మనం క్వాంట్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా రీజనింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. రైట్. ఎస్. డన్. రీజనింగ్ సెక్షన్లో మనకి కంప్లీట్ 2 పజిల్స్, ఒక సెట్ ఇది. వెరీ గుడ్. certain number boxes. Okay, stack based puzzle. Stack based puzzle. Very good. N is kept one box above a prime numbered box. Very good. Yes, N is kept prime number kante 1 box above. Right. ఇలా రాయకుండా నేను ఇలా రాసుకుంటానండి. ఓకే. ఎస్. లెఫ్ట్ మోస్ట్ అబవ్ అని రాస్తాను, రైట్ మోస్ట్ బిలో అని రాసుకుంటా. వెరీ గుడ్. వెరీ గుడ్. డన్. డన్. నెక్స్ట్. ఎట్ మోస్ట్ 5 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో. ఎన్ కంటే బిలో, మ్యాక్సిమం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎన్ కంటే బిలో ఎగ్జాక్ట్ రైట్ అట్ మోస్ట్ 5 బాక్సెస్ ఉండాలి. రైట్. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్. n is kept exactly between m and r which is not a prime number. m ki n r exactly between lo undali. r is not a prime number. R is not a prime number. Very good. Very good. O is kept 2 boxes above R but below N. O is kept 2 boxes above R. O is kept 2 boxes above R but below N. O is below N. N tarvata O undali. Very good. Very good. Very good. 3 బాక్సెస్ అయిపోయినట్టున్నాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 బాక్సెస్ ఉండాలి. రైట్. 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 3 4 5 ఇంకో 2 బాక్సులు మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఎన్కి ఇమీడియట్లీ బిలో ప్రైమ్ నెంబర్డ్ బాక్స్ ఉండాలి. రైట్. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. నెక్స్ట్.
1 2 3 fourth box, or else ఈ మధ్యలో ఇంకోటి ఏదన్నా ఉంటే 1 2 3 4 5 ఎన్కి ఇమీడియట్లీ బిలో. వెరీ గుడ్. ఈ మధ్యలో ఇంకోటి ఏదన్నా ఉంటే 1 2 3 4 5. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది ఫోర్త్ బాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? ఎస్, ఎన్ ఓ ఆర్. వెరీ గుడ్. This is the first box. 1 2 3 4 ఇలా మాత్రమే ఛాన్స్ ఉంది, రైట్? ఎన్ తర్వాత. అలాగే ఎన్ ఈజ్ కెప్ట్. వెరీ గుడ్. ఎన్ 2 బాక్సెస్ గ్యాప్తో 1 2 2 బాక్సెస్ గ్యాప్తో ఎం ఇక్కడ రావాలి. వెరీ గుడ్. ఎందుకంటే ఎన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఓ అండ్ ఆర్. ఆర్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. ఆర్ ప్రైమ్ నెంబర్లో రాయిలా. వెరీ గుడ్. 4 5 6 సెవెంత్ బాక్స్ ఈజ్ ఎం. వెరీ గుడ్. సెవెంత్ బాక్స్ ఈజ్ ఎం. సూపర్. ఇక్కడ వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయిపోయినట్టుంది, రైట్? రైట్, మొత్తం అన్నీ రాసేసుకున్నాం కాబట్టి రబ్ చేసేసుకొని నెక్స్ట్ ముందరికి వెళ్ళిపోదాం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఓ ఈజ్ కెప్ట్ 2 బాక్సెస్ అబౌవ్ ఆర్. వెరీ గుడ్, ఇది అయిపోయింది. క్యూ ఈజ్ కెప్ట్ 1 బాక్స్ అబౌవ్ ఎం. క్యూ ఈజ్ కెప్ట్ 1 బాక్స్ అబౌవ్ ఎం. వెరీ గుడ్. 8th బాక్స్. సూపర్. డన్. Number of boxes between P is the same as number of kept above P is the same as M and N. M की N की మధ్యలో 2 గ్యాప్ ఉన్నాయి. P की above లో 2 రావాలి. P की above లో 2 రావాలి. వెరీ గుడ్. P की above లో 2 రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓన్లీ 5 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ P అండ్ Q. Pకి Qకి మధ్యలో 5 బాక్సెస్. Pకి Qకి మధ్యలో 5 బాక్సెస్. వెరీ గుడ్. 1 2 3 4 5. 1 2 3 4 5. సో P. డన్. పైన 2 బాక్సెస్. 8 9 10 11 12 13 14 15 16. వెరీ గుడ్. టోటల్ 16 బాక్సెస్. డన్. ఎస్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్డ్ బాక్స్ బిట్వీన్ P అండ్ Q. P అండ్ Qకి మధ్యలో 9 కాదు, 10 కాదు, 11 13. 2 ఆప్షన్స్ ఉన్నాయి నాకు, రైట్? ఎస్ క్యాన్ బి హియర్ ఆర్ ఎస్ క్యాన్ బి హియర్. డన్. నెక్స్ట్, at most 5 boxes are kept between L and N. Maximum 5 boxes ta 1 2 3 4 1 2 3 4. 4 boxes kept చేస్తే L may be here. L ఇక్కడ కూడా రావచ్చు. డన్. S is kept 3 boxes above L which is not immediately below. ఓకే, 3 బాక్సెస్ అబౌవ్. వెరీ గుడ్. ఎస్ మస్ట్ బి ఇక్కడైతే కనుక 1 బాక్స్ అబౌవ్ 2 బాక్స్ అబౌవ్నే అవుతుంది, రైట్? ఎల్ ఇక్కడైతే 1 బాక్స్ అబౌవ్ 2 బాక్స్ అబౌవ్ 3 బాక్సెస్ అబౌవ్. ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. డన్. అయిపోయింది పజిల్. సూపర్. అయిపోయింది. డన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్, 12 persons sitting around a rectangular shaped table, each side of the table and 1 person corner. Very good. 2 persons sides, corner facing towards the center, and the persons who sit middle facing away from the center. Very good. Corner వచ్చేసి towards the center. Very good, very good. Done. సో టేబుల్ డ్రా చేసేసుకుంటే
1 2 3 4 5 6 7 8 12 persons కదా 9 10 11 12 వెరీ గుడ్ ఇన్వర్డ్ ఫేస్ చేయాలి కార్నర్లో ఉన్న వాళ్ళు కార్నర్ ఇన్వర్డ్ వెరీ గుడ్ కార్నర్ ఇన్వర్డ్ వీళ్ళు అవే ఫ్రమ్ ద సెంటర్ వెరీ గుడ్ K facing towards the center. K is facing only 3 persons sit between K and J. K and J there is only 3 persons very good. S sits immediate left of J. S sits immediate left of J. Very good, very good. Next. K is facing towards the center. Super. K and J there is gap of 3 persons. Super. Next. L sits adjacent to U. L sits adjacent to U. Who sits second to left of S? S is second to the left low. U. Only 2 persons sit between L and Q. L and Q there is gap of 2 persons. N and O sit immediate left of each other. N ki immediate left lo N and O ila undali. O ki immediate left lo N undali. Very good, very good. N does not corner. ఎన్ కార్నర్ కాదు అని మాట్లాడుతున్నారు అంటే ఎన్ మిడిల్లో ఉండాలి ఇమీడియట్ లెఫ్ట్ పొజిషన్ రైట్ ఎన్ ఓలు ఇక్కడ రాసుకోవచ్చు రైట్ ఎస్ ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇమీడియట్ లెఫ్ట్ పొజిషన్స్ కాబట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ క్యూ డస్ నాట్ సెట్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ యూ Q does not sit second to left of U. Very good. ఇలా ఈ కండిషన్ ఉండకూడదు రైట్ రైట్ M sits at the side of the table. M సైడ్లో ప్లేస్ అవ్వాలి. P and T are also sit around the table. P and T కూడా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు P and T. వెరీ గుడ్. K is facing towards the center, right? For suppose K కనుక ఇక్కడ ఉంది అంటే 1 2 3 3 గ్యాప్తో J ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు 1 2 3 3 గ్యాప్తో J ఈ రెండు ఫిక్స్ చేసాం కాబట్టి పాసిబిలిటీ కేసెస్ వేరే దాంతో మాట్లాడుకుందాం K ఇక్కడైతే 1 2 3 3 గ్యాప్తో J ఇక్కడ వెరీ గుడ్ జేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ ఎస్కి సెకండ్ టు ద లెఫ్ట్లో యు యు అండ్ ఎల్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ క్యూ ఎం సైడ్ ఆఫ్ ది టేబుల్ వెరీ గుడ్ ఎన్ కార్నర్ కాదు ఎస్ అండ్ జే వెరీ గుడ్ ఎం సైడ్ ఇదేంటి ఇంకా ఎంతమంది పర్సన్స్ ఉన్నారు ఇంకా నలుగురు ఉన్నారు ఎల్ అండ్ యు ఆర్ ఇమీడియట్ నైబర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ యూకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఎం సైడ్ total 12 persons
S sits immediate left of J, S sits immediate left of J, L sits adjacent to U, very good. Who sits second to left of S? Only two persons, N and O immediate, N does not corner, R sits adjacent to N, R sits adjacent to N. ఈ పాయింట్ మిస్ చేసినట్టున్నాం. ఎన్కి అడ్జసెంట్ పొజిషన్లో ఆర్ ఉండాలి కంపల్సరీగా. వెయిట్, సో వన్ ఆఫ్ ది అడ్జసెంట్ పొజిషన్ పోయింది కాబట్టి సో ఆర్ని కూడా నేను ఫస్ట్ ఇక్కడ ఫిక్స్ చేసుకొని రిమైనింగ్ వాల్యూస్ మాట్లాడుకుంటూ వెళ్ళాలి. రైట్, క్యూ డస్ నాట్ సిట్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు కేని ఇక్కడ ప్లేస్ చేస్తే యూ సమ్ పొజిషన్ రావట్లా, ఇందాక చేసాం ఆల్రెడీ, ఇక్కడ యూ ప్లేస్ చేసాం కదా, సో రావట్లేదు కాబట్టి కేని ఇక్కడ ప్లేస్ చేద్దాం. 3 persons గ్యాప్తో జేకి పొజిషన్ లేదు, 3 persons గ్యాప్తో జే పొజిషన్ ఇది. జేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్, జేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్, యూకి సెకండ్ టు ద లెఫ్ట్లో, ఎస్కి సెకండ్ టు ద లెఫ్ట్లో యూ, ఎల్ ఈజ్ నైబరింగ్ యూ, వెరీ గుడ్, ఎల్ ఈజ్ నైబరింగ్ యూ, పోయింది, వెరీ గుడ్ వెరీ గుడ్. కే ఇక్కడ కూడా పొజిషన్ లేదు, కే థర్డ్ పొజిషన్ ఇక్కడ రాసుకుంటే 3 persons గ్యాప్ 1 2 3 జే, వెరీ గుడ్. జేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్, ఎస్కి సెకండ్ టు ద లెఫ్ట్ యూ, యూకి ఇమీడియట్ నైబరింగ్ ఎల్, ఎల్ అండ్ క్యూ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 2 persons, 2 persons గ్యాప్లో ఎల్ అండ్ క్యూకి పొజిషన్ రావట్లా. సో జే ఇంకా ఫైనల్గా నాకు మిగిలింది జే పొజిషన్ ఇది, వెరీ గుడ్. జే పొజిషన్ ఇది, జేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్, వెరీ గుడ్. ఎస్కి సెకండ్ టు ద లెఫ్ట్లో యూ, యూ అండ్ ఎల్ ఆర్ ఇమీడియట్ నైబర్స్. ఎల్ పొజిషన్ కనుక ఇక్కడ ప్లేస్ చేస్తే క్యూ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఎల్ ఇక్కడ ప్లేస్ చేస్తే క్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. యూకి సెకండ్ టు ద లెఫ్ట్లో క్యూ లేడు, యూకి సెకండ్ టు ద లెఫ్ట్లో క్యూ లేడు, వెరీ గుడ్. ఎల్ అండ్ యూ ఆర్ ఇమీడియట్ నైబర్స్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎల్ అండ్ క్యూ 2 persons గ్యాప్, 2 persons గ్యాప్తో 1 2 క్యూ హియర్, వెరీ గుడ్. ఎమ్ సైడ్లో ప్లేస్ అవ్వాలి, ఎమ్, పి అండ్ టీ సిట్ అరౌండ్ ద టేబుల్, పి ఆర్ టీ, టీ ఆర్ పి, వెరీ గుడ్. దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ పజిల్, వెరీ గుడ్ very good, done, simple puzzle, yes. So next okay, order and ranking based question. Next one is order and ranking based question, very good. Different heights ani maatladutunnaru, different heights, different weights, height weight renditni compare chestunnaru, super super. height weight renditni compare chestunnaru, right. height, weight, J is taller than I but shorter than M, very good. J is taller than I, J is taller than I but shorter than M, very good very good. K is shorter than I but taller than L, very good. అయిపోయినట్టుంది. టోటల్ 7 persons, 1 2 3 4 5 5 persons, very good. The third shortest person, very good. K is shorter than I but taller than L, very good. The third shortest person is just lighter than second shortest person. L is not the shortest, L is not the shortest అంటే లాస్ట్ పర్సన్ వచ్చేసాడు H, very good. H is taller than I, oh, H is taller than I,
but not the tallest. H is taller than I but not the tallest. H is heavier than J. H is taller than I అనగానే ఈ మూడిట్లో ఇక్కడ ఎక్కడో చోట ఐ హెచ్ రావాలి. రైట్ 1 2 3 4 5 ఇక్కడ ఎక్కడో చోట 6 లాస్ట్ పర్సన్ 7 లాస్ట్ పర్సన్ మస్ట్ బి ఎన్. వెరీ గుడ్, వెరీ గుడ్. హెచ్ ఈజ్ హెవియర్ దాన్ ఐ బట్ నాట్ ద హెవియెస్ట్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఉండకూడదు. రైట్, ఎస్, వెరీ గుడ్. ఫస్ట్ పొజిషన్ కాదు అంటే టోటల్ 7 పర్సన్స్ 1 2 3 4 5 6 7 7 పర్సన్స్ ఎన్ ఎల్ కే ఐ. ఐ కంటే పైన హెచ్ జే ఎం హెచ్ ఆర్ జే జే ఆర్ హెచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. హెచ్ ఈజ్ heavier than J but not heavier than, but not just heavier than. weight గురించి మాట్లాడుతున్నారు. రైట్, హైట్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ హెవియర్ అండ్ లైటర్ దాన్ ద టాలెస్ట్ పర్సన్. టాలెస్ట్ పర్సన్ కంటే ఈక్వల్ నెంబర్. టాలెస్ట్ పర్సన్ ఈజ్ ఎమ్. వెరీ గుడ్. టాలెస్ట్ పర్సన్ ఈజ్ ఎం. టోటల్ 7 పర్సన్స్ మాట్లాడుకుంటే 1 2 3 4 5 6 7. ఎం కంటే అటువైపు ఇటువైపు రెండు సేమ్ నెంబర్. వెరీ గుడ్. జే ఈజ్ టాలర్ దాన్ ఐ బట్ షార్టర్ దాన్ కే ఈజ్ షార్టర్ దాన్ ద థర్డ్ షార్టెస్ట్ పర్సన్. ద థర్డ్ షార్టెస్ట్ పర్సన్, దిస్ పర్సన్ ఈజ్ జస్ట్ లైటర్ దాన్ సెకండ్ షార్టెస్ట్ పర్సన్. is just lighter than second shortest person. Very good. L ki K, L Kలు ఇలా రాసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. L is not the shortest person. Very good. Okay. H is taller than but not the tallest. H is heavier than J but not just heavier. హెచ్ మస్ట్ బి జే కంటే ఇటువైపు ఉండాలి. వెరీ గుడ్. బట్ నాట్ జస్ట్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ద షార్టెస్ట్ పర్సన్ ఈజ్ హెవియర్ దాన్ టాలెస్ట్ పర్సన్. షార్టెస్ట్ పర్సన్ ఈజ్ హెవియర్ దాన్ టాలెస్ట్ పర్సన్ అంటే ఎన్. ఎమ్ కంటే ముందు ఎన్ ఉండాలి. ఎన్ కంటే ముందు ఎమ్ ఉండాలి. ఎమ్ కంటే ముందు. వెరీ గుడ్. The shortest person is heavier than tallest person but he is not the heaviest. N position ఇది కాదుట. వెరీ గుడ్. I is lighter than K. I is lighter than K. K తర్వాత I రాయాలి. వెరీ గుడ్. But heavier than second tallest person. సెకండ్ టాలెస్ట్ పర్సన్ కంటే హెవియర్. సెకండ్ టాలెస్ట్ పర్సన్. రైట్. హెచ్ జే రెండిట్లో ఏది అనేది మనకి కరెక్ట్గా తెలియదు. ఐ ఈజ్ లైటర్ దాన్ కే బట్ హెవియర్ దాన్ సెకండ్ టాలెస్ట్ పర్సన్. సెకండ్ టాలెస్ట్ పర్సన్ హెచ్చా జేయా? రైట్. ఎం కంటే ముందు ఎన్కి 2 పొజిషన్స్ ఉన్నాయి. రైట్, రైట్. ద షార్టెస్ట్ పర్సన్ ఈజ్ హెవియర్ దాన్ టాలెస్ట్ పర్సన్. షార్టెస్ట్ పర్సన్ ఈజ్ హెవియర్ దాన్ ఎన్ ఈజ్ హెవియర్ దాన్. వెరీ గుడ్. ఎన్ ఈ 2 పొజిషన్స్లో ఎక్కడో చోట రావాలి. ఎం కంటే ముందు కాబట్టి. ఎల్ అండ్ కే పక్క పక్కన రావాలి. కే తర్వాత ఐ రావాలి.
J is taller than, very good, very good. L is not the shortest, very good. H is taller than I but not the tallest, very good. H is heavier than J but not just heavier. Equal number of persons is heavier and lighter than tallest person, very good. The shortest person is heavier than tallest but he is not the heaviest. I is lighter than K but heavier than second tallest person. For suppose H ganaka I is lighter than K but heavier than, H ganaka second tallest person ayyadu ante, right? I is lighter than K but taller than but heavier than I kante mundu K, L, very good. J కంటే ముందు హెచ్ ఉండాలి. 1 2 3 4 5 6 7 సెవెంత్ పర్సన్. ఎల్ అండ్ కే పక్క పక్కనే ఉండాలి. ఎల్ అండ్ కే ఇలా రాసుకుంటే ఎన్ ఇక్కడ వస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, డన్. నెక్స్ట్ ఎల్ కే ఐ హెచ్ జే, ఐ హెచ్ జే ఇలా రాకూడదుగా, ఇలా రాకూడదు. హెచ్ని సెకండ్ టాలెస్ట్ పర్సన్ తీసుకోవడం వల్ల నాకు రాలా, రైట్. సో ఈ పర్సన్ జే, ఈ పర్సన్ హెచ్, వీళ్ళ ముగ్గురు పొజిషన్స్ ఇలా ఉండిపోయినా ఇప్పుడు చూడండి, ఐ ఈజ్ సెకండ్ టాలెస్ట్ పర్సన్ కంటే, వెరీ గుడ్, జే కంటే ముందు హెచ్, ఎస్, వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద టోటల్ పజిల్, రైట్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో క్వశ్చన్స్ మాట్లాడుకుంటే, హౌ మెనీ పర్సన్స్ ఆర్ షార్టర్ దాన్ సెకండ్ హెవియెస్ట్ పర్సన్? సెకండ్ హెవియెస్ట్ పర్సన్ ఈజ్ రైట్ కే. కే కంటే షార్టర్ పర్సన్స్ ఇద్దరున్నారు, 2. ఆప్షన్ సి ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హెవియర్ దాన్ ఫోర్త్ షార్టెస్ట్ పర్సన్? ఫోర్త్ షార్టెస్ట్, షార్టెస్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్. ఐ కంటే ఎంతమంది హెవియర్? ఒక్క జే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా రావచ్చు. హెచ్ అండ్ ఎం, ఓన్లీ 1 and 3. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ టాలెస్ట్ పర్సన్, థర్డ్ లైటెస్ట్ పర్సన్. సెకండ్ టాలెస్ట్ జే, థర్డ్ లైటెస్ట్ హెచ్. జే అండ్ హెచ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్, very good, done. Yes, so here ends the session, right? Meet you in the next session with some more questions, right? All the best for your exams. Thank you.